ప్రయత్నం అయితే ఆపకూడదు. ప్రయత్నం ఆగిపోతేనే ఓటమి. ప్రయత్నం అయితే ఆగకూడదు. దళితుల్లా చైతన్యం వచ్చింది కాబట్టే, ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మకూరు అని నెల్లూరు జిల్లాలో ఒక నియోజకవర్గం ఉంది. అక్కడ ఎన్నిక జరిగింది, బై ఎలక్షన్. ఎవరో ఒక మేకపాటి ఆయన ఎవరో చనిపోతే, నాకు తెలియదు, మా కార్యకర్త ఒక ఆయన నా ఫోటో పెట్టుకొని పోటీ చేశాడు. నాకు తెలియదు, నాకు ఆయన ఇన్ఫార్మ్ చేయలేదు, నన్ను పిలవలేదు. నేను అప్పుడు ఇంకా సర్వీస్లో ఉన్నాను కాబట్టి ఎందుకులే అన్నని ఇబ్బంది పెట్టడం అని ఆయన నిలబడ్డాడు. ఆయనకి ఒక 6,000 ఓట్లు పైనే వచ్చినాయి. సో జడశ్రవణ్ కన్నా చాలా బెటర్ ఆయన, చాలామంది కన్నా బెటర్, చాలామంది కన్నా బెటర్. ఆయనకి 5,000 వచ్చినాయి. ఒక కాలర్ ఉన్నాడు సార్, కాలర్ తీసుకో. ఏమండి సార్? సమీర గారు నెల్లూరు నుంచి, సమీరా నెల్లూరు నుంచి సునీల్ గారిని డైరెక్ట్గా క్వశ్చన్ అడగండమ్మా. ఓకే ఓకే, ఫోన్ కట్ అయింది. రైట్ సార్, చెప్పండి సార్. సో అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఒక ఓపెన్ పంచాయతీ, ఓపెన్ కేటగిరీ పంచాయతీ, నాట్ రిజర్వ్డ్. అక్కడ కూడా ఏం జెండా పెట్టుకొని ఒక ఆయన పోటీ చేసి సోకాల్డ్ పెత్తందారి కులాల వాళ్ళని ఓడించి సర్పంచ్ అయ్యాడు. ఇవన్నీ ఉన్నాయి. సో మార్పు రాదు అని కాదు, నిలకడగా నిలబడే వాళ్ళు ఉండాలి. ఎయిమ్తో ఏరో దిగుతుంది, తిరుగుతుంది. నేను మా వాళ్ళకి ఒకటే చెప్తాను, మీ ఎయిమ్ ఉద్దేశం ఏంటి సార్? ఆత్మగౌరవం, మా సెల్ఫ్ రెస్పెక్ట్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవటం, మమ్మల్ని మేము పరిపాలించుకోవటం. 80 సంవత్సరాల్లో కూడా మహానుభావుడు రాజ్యాంగం రాసిన మన కోసం ఎంత తప్పించినా ఇప్పటికీ ఆత్మగౌరవం లేదని ఒప్పుకుంటారు మీరు? ఎక్కడుందండి? 3 గురుకులాలను మూసేస్తేనే నోరు తెరవలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉంటాయి, ఇంకా ఆత్మగౌరవం ఎక్కడుంది? ఎక్కడుందండి? ఎందుకు ఓట్లేసినట్టు వీళ్ళందరూ? అంటే ఇంచుమించుగా మీరు ఇదే పంథాతో రాష్ట్రంలో సుమారుగా 80 లక్షల మంది దళిత ఓటర్లు ఓట్లేసి వీళ్ళని అసెంబ్లీకి పంపిస్తే వీళ్ళు 8 నిమిషాలు కూడా దళిత సమస్యల మీద మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు ఏం ఉపయోగం వీళ్ళ వల్ల? అంటే ఉదాహరణకి మీకు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఇంచుమించు ఇదే భావజాలంతో స్టార్ట్ చేశారు ఆయన వ్యవస్థని. తదనంతరం ఆయన బీఆర్ఎస్ ఆయన పనిచేస్తారు. మీరు కూడా ఈజ్ దర్ ఎనీ ప్రాబిలిటీ? నో, ఫస్ట్ మాది ఏంటంటే దళితవాడ పంచాయతీ ఎవరు చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్తున్నాం. ఏముంది, ఈరోజు ఉన్న కంపల్షన్స్లో ఓటు బ్యాంక్ కోసం ఎవరు చేసినా సరే ఈ అబద్ధపు బోటకపు ప్రామిస్లు ఇస్తారు. ప్రామిస్లు కాదు, చేసిన వాళ్ళకి చేయరు, చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్కి ఇప్పుడు జస్ట్ మహిళా బిల్లు, నెక్స్ట్ డీలిమిటేషన్ కథలు చెప్తున్నారు కదా. నో, మేము అది చేసి ఇంప్లిమెంట్ చేసే వరకు మేము నమ్మమండి. జస్ట్ బై ప్రామిస్ వీ వోంట్ గో, రైట్? ఇవన్నీ చాలా విన్నాం. జస్ట్ బై ప్రామిస్ మేము పోం. దళితవాడని పంచాయతీ చేయండి, మీకు మద్దతు ఇస్తామని బీజేపీ పార్టీని కూడా కలిసాం మేము. మాకు బీజేపీయా, అది మతతత్వ పార్టీయా, లేకపోతే టీడీపీయా, జనసేన, మాకు ఈ భేదాలు ఏం లేవు. మాకు ఎవరు పని చేస్తే మేము వాళ్ళకి పని చేస్తాం, ఇంతే.